నెక్స్ట్ స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్. నేను చాలా స్పష్టంగా ఉన్న దీంట్లో మీరు కూడా ఆలోచించుకోవాలి. ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్. ఈ ప్రభుత్వం 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాను. ప్రతి ఒక్క పోర్టల్ పెట్టాం. ఎంతమంది ఇండస్ట్రీస్లో వస్తాయి, ఎంతమంది సర్వీస్ సెక్టర్లో వస్తాయి, ఎంతమందికి వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తాయి, ఎంతమందికి అగ్రికల్చర్ అదే మాదిరిగా వ్యవసాయ ఆధార పరిశ్రమలు వస్తాయి. ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి కావాల్సిన స్కిల్లింగ్ కూడా ఏమేం కావాలనో యూనిక్ స్కిల్ పాస్పోర్ట్ ఒకటి మనం అనుకుంటున్నాం. మన స్కిల్స్ని రీఓరియంట్ చేసుకోవాలి. ఇంకొక విషయం కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అన్నీ తెలుసు అని అనుకుంటే అక్కడి నుంచి పతనం ప్రారంభమవుతుంది. ఏది తెలియదని నేర్చుకోవడం మొదలు పెడితే, నేను అందుకే అప్పుడప్పుడు అంటూ ఉంటాను, అనునిత్యం నేను విద్యార్థిని, నేను నేర్చుకొని తద్వారా మెరుగుపరుచుకుంటాను నా యొక్క ఆలోచనలు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను దిశ. అది కూడా వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరిగా దిశ వాటర్ సెక్యూరిటీ. ఈ రాష్ట్రానికి సౌత్ ఇండియాలో ఏ రాష్ట్రానికి లేని అడ్వాంటేజ్ ఈ రాష్ట్రానికి ఉంది. కర్ణాటక వాటర్ స్కార్సిటీ, తెలంగాణ అంటే నీళ్లు ఉన్నాయి కానీ మళ్ళీ హైయెస్ట్కి లిఫ్ట్ చేయాలి. తమిళనాడు ప్రాబ్లం ఉంది. కానీ ఈ రాష్ట్రంలో గోదావరి ద్వారా ప్రతి సంవత్సరం 2000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. ఈ సంవత్సరం వరదలు వచ్చాయి. కృష్ణా గోదావరి రెండు కలిపి 5000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయినాయి.